తిరుమల లడ్డు వివాదంలో కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్కడి నుంచి విచారణ మొదలు పెట్టబోతోంది అన్న ఉత్కంఠ అయితే అందరికీ కలుగుతోంది. అసలు ఈ లడ్డు వివాదంలో పూర్తి స్థాయిగా నెయ్యి కల్తీ అయ్యింది, ముఖ్యంగా జంతు అవశేషాలకు సంబంధించిన నెయ్యి దీనిలో ఉంది అనే విషయాలు ల్యాబ్ రిపోర్టులో బయటపడిన నేపథ్యంలో అసలు ఈ టీం ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతుంది, మొత్తం అన్ని అంశాలను టచ్ చేస్తుందా, లేకపోతే కేవలం నెయ్యికి సంబంధించిన అంశాలు, లడ్డు తయారీకి సంబంధించిన అంశాల్లో మాత్రమే దృష్టి పెడుతుందా అనేది అయితే కీలకంగా ఉంది. 3 IPS అధికారులతో పాటు మొత్తం 25 మంది సభ్యులు ఉండేలాగా ఈ సిట్ రూపాంతరం అయితే ఉంది. DSPలు, CIలు కూడా దీంట్లో ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ చర్చ చాలా పెద్దగా అవుతున్న సమయంలో వెంటనే నివేదిక తెప్పించుకొని నిజానిజాలను బయట పెట్టడం ద్వారా, అలాగే హిందూ మనోభావాలను పూర్తి స్థాయిలో గౌరవించేలాగా, హిందూ సమాజానికి ఒక సమాధానం చెప్పేలాగైతే కూటమి ప్రభుత్వం సత్వరం వెంటనే నివేదిక ఇవ్వాలని అయితే ఆదేశించింది. కూటమి ప్రభుత్వం ఆదేశం నేపథ్యంలో సిట్ కూడా తన దర్యాప్తును వేగవంతం చేయనుంది. విచారణ అన్ని దఫాలుగాను చేయనుంది. అలాగే ప్రొక్యూర్మెంట్ పర్చేసింగ్ కమిటీ 48 రకాల వస్తువులను అయితే కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన టెండర్లను కూడా ఏమైనా చూస్తారా అంటే తిరుమలకు సంబంధించిన నెయ్యి వ్యవహారమే కాకుండా ఇతర దినుసులు, అలాగే వంట తయారీకి సంబంధించిన సామాన్లు కొనుగోలుకు సంబంధించి కూడా ఏమైనా విషయాలు దీంట్లో కూడా అవకతవకలు ఏమైనా జరిగినాయా, దీంట్లో ఏమైనా కల్తీ జరిగినాయా, ఎలాంటి కంపెనీలకు టెండర్లు అప్పగిస్తున్నారు, ఏ ప్రాతిపదికన అప్పగిస్తున్నారు, L1ని ఎలా నిర్ధారిస్తున్నారు, నిర్ధారించిన తర్వాత పర్చేసింగ్ కమిటీ ఆ కంపెనీ యొక్క స్థితిగతుల్ని ఎలా పరిశీలిస్తుంది అన్న విషయాలను కూడా సిట్టు పరిశీలించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పర్చేసింగ్ కమిటీ అనేది చాలా కీలకం. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 48 రకాల వస్తువులను అయితే కొనుగోలుకు సంబంధించి ఎప్పటికప్పుడు టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లు పిలిచి ఆ టెండర్లను ఆమోదించే క్రమంలో చాలా విషయాలు పర్చేసింగ్ కమిటీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ కంపెనీ టెండర్ దక్కించుకున్న కంపెనీ యొక్క సామర్థ్యం ఎంత, మార్కెట్ టర్నోవర్ ఎంత, ఆ వస్తువుని మనం ఏ టెండర్కి అయితే దక్కించుకున్నారో ఆ వస్తువుని ఎలా ప్రొక్యూర్ చేస్తారో అన్న విషయాలు, చాలా విషయాలు అయితే పర్చేసింగ్ కమిటీ అయితే పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ ఏం పరిశీలన జరుగుతున్నాయా జరగట్లేదా అనేది కూడా సిట్ నెయ్యి వివాదంతో పాటు, నెయ్యి విషయంతో పాటు వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా నెయ్యి విషయంలో తమిళనాడుకి సంబంధించిన కంపెనీకి ఏ ప్రాతిపదికన టెండర్లు ఇచ్చారు, ఆ టెండర్ల యొక్క నిబంధనలు ఎందుకు మార్చారు. గతంలో 250 కోట్ల టర్నోవర్ పైబడి ఉన్న కంపెనీకి అయితే టెండర్ అప్పగించేవాళ్ళు, నెయ్యి టెండర్. దాన్ని ఒకేసారి 150 కోట్లకి 100 కోట్లకి ఎందుకు తీసుకొచ్చారు. అలాగే 4,000 లీటర్ల సామర్థ్యం ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఉన్న డైరీకి ఇచ్చేవాళ్ళు, దాన్ని కూడా తగ్గించారు గ్రాడ్యువల్గా. ఎందుకు తగ్గించారు, ఇది కావాలని తగ్గించారా, ఒక డైరీకు లాభం చేకూర్చడానికి అధికారులు ఇలా చేశారా అన్న దాని మీద కూడా విచారణ సాగనుంది. AR డైరీ ఇప్పుడు చెప్తున్న మనం AR డైరీకి సంబంధించిన సామర్థ్యం మీద, అలాగే అక్కడున్న ఆ డైరీకి సంబంధించిన వ్యక్తుల మీద, అలాగే TTD బోర్డులో కీలకంగా పనిచేసిన అధికారులు, వ్యక్తుల మీద వాళ్ళకేమైనా దగ్గర సంబంధాలు ఉన్నాయా, ఎందుకు వీళ్ళని మాత్రమే ఎంపిక చేశారు అన్న విషయాలను పూర్తి స్థాయిలో అయితే విచారణ చేయనున్నారు. కిలో నెయ్యి 398 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంత తక్కువ కోట్ చేసి ఎలా మీరు తయారు చేద్దాం అనుకుంటున్నారు అనేది కంపెనీ ప్రతినిధులను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి కూడా లేఖ రాసే అవకాశం ఉంది, సహకరించాలి ఈ మొత్తం దర్యాప్తులు అనేది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వివాదం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో పాటు ఇతర అంశాలు, ధర్మారెడ్డి చేసిన విషయాలు కానీ, ధర్మారెడ్డి 2019 నుంచి TTDలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ విషయాల మీద కూడా ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏ టెండర్లను ఆమోదించారు అన్న విషయాల మీద కూడా అయితే దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా నెయ్యి విషయంలో, నెయ్యి కల్తీ విషయంలో వచ్చిన అనేక ఆరోపణల నేపథ్యంలో అసలు లడ్డూ విషయంలో లడ్డూ తయారు చేసి ఎప్పటి నుంచో లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిని అందిస్తున్న నందిని డైరీని ఎందుకు వీళ్ళు పక్కన పెట్టారు, దీనికి సంబంధించి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా. పెరుగుతున్న బడ్జెట్ దృష్ట్యా నందిని డైరీ సహేతుకంగానే తమకు సంబంధించిన కాస్త ధర పెంచమని అడిగింది. దాన్ని ఎందుకు అప్పటి అధికారులు అయితే తోసిపుచ్చారు అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేయనున్నారు. అసలు దీని వెనక ఏం జరిగింది, బిహైండ్ ద సీన్ అనేది ఏం జరిగింది, ఆ నెయ్యి అంత స్వచ్ఛందంగా వచ్చి, అంటే కనీసం ల్యాబులు కూడా లేకుండా తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ల్యాబ్ పెట్టాలనుకున్నారు వైవి సుబ్బారెడ్డి హయాంలో. దాన్ని ఒకేసారి ఆపేశారు. ఒకేసారి తీర్మానం చేసి ఆపేయాల్సిన అవసరం ఉంది. అసలు దీని మీద కూడా దృష్టి పెడతారా సిట్ అనేది తెలియాల్సి ఉంది. కావాలని ఈ లడ్డూకి సంబంధించిన నెయ్యి తయారీని కావాలని ఒక కల్తీ చేసే ఒక కంపెనీకి అప్పగించారా, లేకపోతే కావాలని దీంట్లో ఏమైనా
ఇతర ఉద్దేశాలు ఉన్నాయా అనే విషయాలను కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో దీని వెనక ఏమైనా ఇతర అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారం కూడా ఉంది, కావాలని చేయించారు, మన వాళ్ళదే ఆ కంపెనీ కాబట్టి దానికే ఇవ్వండి అనే యాంగిల్లో చేయించారు అనే అనేక విషయాలను అయితే సిట్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సుమారుగా 15 రోజుల్లో ఈ నివేదిక ఇవ్వాలని అయితే ప్రభుత్వం అడిగింది. దీనికి తగ్గట్టుగానే సిట్ తన పనిని వేగవంతం చేయాలని అయితే భావిస్తోంది.